ఈ వీడియోలో మనం వృత్తాలకు సంబంధించిన ఒక ఉదాహరణను చూద్దాం. ఉదాహరణ: ఓ కేంద్రంగా గల వృత్తంలో ఏబి ఒక వ్యాసము అయిన యాంగిల్ ఏసీబీ ఈజ్ 90 డిగ్రీలు అని నిరూపించుము. లేదా అర్ధవృత్తంలోని కోణము లంబ కోణమని చూపుము. ఇప్పుడు మనం ఓ కేంద్రంగా గల వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలో ఏబి అనేది ఒక వ్యాసము. ఈ వ్యాసానికి మనం ఏబి అనుకుందాం. అయితే ఏమంటున్నారు, యాంగిల్ ఏసీబీ అనేది 90 డిగ్రీలు అని నిరూపించుము. అంటే ఇప్పుడు మనం ఈ వృత్తంలోని ఒక త్రిభుజాన్ని ఏర్పరచాలి. ఈ త్రిభుజంలోని సి వద్ద ఏర్పడిన కోణం అనేది 90 డిగ్రీలు అని నిరూపించాలి. లేదంటే ఇంకేమంటున్నారు, అర్ధవృత్తంలోని కోణం లంబకోణం అని చూపుము. అంటే ఇప్పుడు మనం వృత్తంలో తీసుకున్న వ్యాసము ఆ వృత్తాన్ని ఏం చేస్తుంది, 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. అప్పుడు ఆ వృత్తం ఏమవుతుంది, అర్ధవృత్తము అవుతుంది. అయితే ఆ అర్ధవృత్తంలో ఏర్పడిన ఈ కోణం అనేది లంబకోణం అని చూపాలి. అది ఏ విధంగానో ఇప్పుడు నిరూపణ చూద్దాం. ఇప్పుడు త్రిభుజం ఏబిసిలోని మనము సిఓను కలుపుదాం. అంటే కేంద్రము మరియు శీర్షము సిను కలుపుదాం. అలాగే కోణం ఏ వద్ద అంటే శీర్షం ఏ వద్ద కోణాన్ని మనం తీటా అనుకుందాం. చూడండి, మనకు ముందు వీడియోలోని ఒక సిద్ధాంతం ఉంది. అది ఏంటి అంటే, ఒక చాపము వృత్త కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము ఆ చాపం మిగిలిన వృత్తం పైన ఏదేని బిందువు వద్ద ఏర్పరిచే కోణానికి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చూడండి, సి మరియు బి మధ్య గల భాగము మనకేమవుతుంది, చాపము అవుతుంది. ఇప్పుడు మనము ఏ వద్ద తీటా అనుకుంటే మనకు కేంద్రం వద్ద ఇక్కడ ఏర్పడిన కోణం ఏమవుతుంది, రెట్టింపు అవుతుంది. కాబట్టి 2 తీటా అవుతుంది. అలాగే మనం చూడండి, సిఓను కలిపాం కదా, అది మనకి ఏంటి, వృత్తంలోని ఒక వ్యాసార్థము అవుతుంది. ఎందుకు, కేంద్రం నుంచి వృత్త పరిధి వరకు ఉన్న గీత మనకు వ్యాసార్థం అవుతుంది అని తెలుసు. ఈ వ్యాసార్థాన్ని మనము ఆర్ అనుకుందాం. అలాగే చూడండి, ఓ మరియు బి మధ్య ఉన్న భాగం కూడా ఏమవుతుంది, ఓ మరియు బి మధ్య ఉన్న భాగం అనేది ఏ మరియు బి అంటే అది ఒక వ్యాసము, వ్యాసంలోని సగం అవుతుంది. అంటే ఓబి కూడా ఏమవుతుంది, వ్యాసార్థం అవుతుంది. ఒకే వృత్తంలోని ఉన్న వ్యాసార్థాలన్నీ కూడా సమాన పొడవు కలిగి ఉంటాయి కాబట్టి ఓబిని కూడా మనము వ్యాసార్థం అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఆర్ అనుకుందాం. అలాగే ఇప్పుడు చూడండి, సిఓబి త్రిభుజంలోని 2 భుజాలు సమానంగా ఉన్నాయి. అంటే ఆర్ మరియు ఆర్ అయ్యాయి. అప్పుడు ఏమవుతాయి, వాటి భూకోణాలు కూడా సమానం అవుతాయి. భూకోణాలు అంటే ఏమిటి, కోణం బి వద్ద మరియు కోణం సి వద్ద మనకు సమాన కోణాలు ఏర్పడతాయి. బి వద్ద ఉన్న కోణం ఎక్స్ అనుకుంటే సి వద్ద ఉన్న కోణం ఏమవుతుంది, అది కూడా ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని మనం ఈ విధంగా ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, 2 భుజాలు సమానం, అలాగే వాటి భూకోణాలు కూడా సమానం. అవి మనం ఎక్స్ మరియు ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు త్రిభుజం బిఓసి అనేది ఏమైంది, సమద్విబాహు త్రిభుజము అయింది. అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అయింది. ఇప్పుడు ఏ త్రిభుజంలో అయినా సరే త్రిభుజంలోని కోణాలు మొత్తం ఎంత, 180 డిగ్రీలు అవుతాయి. కాబట్టి దీని నుండి మనం ఏం రాసుకోవచ్చు అంటే, ఈ త్రిభుజంలోని కోణాలు మొత్తం ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 2 తీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అని రాయవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 2x ప్లస్ 2 తీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి 2 తీటాని కుడివైపుకు పంపిద్దాం. 2x ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ మైనస్ 2 తీటా అవుతుంది. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది, 90 డిగ్రీస్ మైనస్ తీటా అవుతుంది. మనకు కావాల్సిన కోణం ఎక్స్ వచ్చింది. ఇప్పుడు వృత్తంలోని మరొక త్రిభుజమైన ఏఓసి త్రిభుజాన్ని చూద్దాం. ఏఓ అనేది చూడండి, అది కూడా మనకేమవుతుంది, వ్యాసార్థము అవుతుంది. ఒకే వృత్తంలోని వ్యాసార్థాలు అన్నీ కూడా సమానం కాబట్టి ఇది కూడా మనకు ఆర్ అవుతుంది. ఈ ఏఓసి త్రిభుజాన్ని మనం ఇక్కడ ఈ విధంగా తీసుకుందాం. దీంట్లో చూడండి, కోణం ఏ వద్ద కోణం ఏమవుతుంది, తీటా అవుతుంది. ఇప్పుడు త్రిభుజం సిఓఏ కూడా ఏమవుతుంది, అది కూడా ఒక సమద్విబాహు త్రిభుజము అవుతుంది. సమద్విబాహు త్రిభుజం అంటే మనకు తెలుసు, ఐసోసెలస్ ట్రయాంగిల్. దాంట్లో 2 భుజాలు మరియు వాటి భూకోణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఏ వద్ద కోణం తీటా అయింది. కాబట్టి సి వద్ద ఉన్న కోణం కూడా ఏమవుతుంది,
తీటానే అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు పెద్ద త్రిభుజం అయిన ముందు మనం తీసుకున్నాం కదా ఆ త్రిభుజం, అంటే త్రిభుజం ఏబిసి దగ్గర సి వద్ద కోణం ఏమైంది? తీటా అయింది. అయితే మనకు కావాల్సిన కోణం ఏమిటి? మొత్తం పెద్ద త్రిభుజంలోని సి వద్ద కోణం కావాలి, అంటే ఇది కావాలి. ఇప్పుడు త్రిభుజం ఏసీబీలోని మనకు కోణం సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ తీటాగా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ విలువ మనకు తెలుసు. ఎక్స్ విలువ ఎంత? 90 డిగ్రీస్ మైనస్ తీటా అవుతుంది. అప్పుడు కోణం సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే 90 మైనస్ తీటా ప్లస్ తీటా కాబట్టి తీటా రాసాము. ఇప్పుడు చూడండి, మైనస్ తీటా మరియు ప్లస్ తీటా క్యాన్సిల్ అయితే మనకు కోణం సి ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అంటే లంబ కోణము. సి వద్ద ఏర్పడిన కోణం ఎంత అయింది? 90 డిగ్రీలు అయింది కాబట్టి ఇది ఒక లంబ కోణ త్రిభుజము అని చెప్పవచ్చు. అంటే అర్ధవృత్తంలోని ఏర్పడిన కోణం ఏమైంది? మనకు 90 డిగ్రీలు లంబ కోణ త్రిభుజము అయింది. మరియు ఏం చెప్పవచ్చు? ఏదైనా సరే వ్యాసానికి ఎదురుగా మనకు త్రిభుజంలోని ఏ శీర్షం అయితే ఉంటుందో ఆ శీర్షం మనకు వృత్త పరిధి మీద ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏర్పడిన కోణం అనేది మనకు లంబ కోణం అవుతుంది, అంటే 90 డిగ్రీలు ఏర్పరుస్తుంది. అంటే చూడండి, ఇప్పుడు మనం ఒక వృత్తాన్ని తీసుకున్నామా, ఇప్పుడు ఇక్కడ మనకు 90 డిగ్రీలు ఏర్పడింది. మరొక ప్లేస్లో తీసుకుందాం. అంటే చూడండి, ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ మనకు 90 డిగ్రీలు ఏర్పడింది. మరొక త్రిభుజాన్ని తీసుకుంటే ఇక్కడ మనకు 90 డిగ్రీలు ఏర్పడింది. కాబట్టి దీని నుండి ఏం చెప్పవచ్చు? అర్ధవృత్తంలోని కోణం అనేది లంబ కోణము అవుతుంది, లేదా వ్యాసానికి ఎదురుగా ఉన్న శీర్షం వద్ద ఏర్పడిన కోణం అనేది మనకు 90 డిగ్రీలు అవుతుంది, అంటే అది లంబ కోణ త్రిభుజం అవుతుందని చెప్పవచ్చు.